బ్రేకింగ్ న్యూస్ బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అధికారుల పనికి ఎవరూ అడ్డంకి కలిగించొద్దని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెట్టొద్దు, కేటాయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రశ్న, దేశవ్యాప్తంగా కూడా వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలపై దీనికి సంబంధించిన ఆదేశాలు పనిచేస్తాయంటూ కూడా, అంటే కేవలం ఢిల్లీ వరకు పరిమితమైన వీధి కుక్కలకు సంబంధించిన కేసు దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కుక్కల బెడద అనేది ఎక్కువ ఉంది, కుక్కల దాడి అనేది ఎక్కువ జరుగుతోంది అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి అనేక మంది జంతు ప్రేమికులు కానీ ఇటు ఇతర పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దు అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. దీనితో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఆహారం పెడుతున్నారో వారు దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేశారు. కుక్కలకు ఏదైతే కుక్కలు ఉన్నాయి, వీధి కుక్కలు, వాటికి టీకాలు డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతాల్లో వాటిని విడిచిపెట్టాలి. అంటే కడిసిన కానీ ఏం కాకుండా ఉండే విధంగా కూడా వారికి టీకాలు వేయించాలి కుక్కలకు అనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక ర్యాబీస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలకు షెల్టర్లకు తరలించాలి. ఏవైతే కొంచెం డేంజర్ అనిపించిన కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలు కరవడం ద్వారా ఎదుటి వ్యక్తికి నష్టం వాటిల్లే విధంగా ఉంటే కనుక అటువంటి కుక్కలను షెల్టర్లకు తరలించాలని కూడా చెప్తున్నారు. ఇక ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దు, అంటే బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దు అనేది కూడా ఒక నిషేధం విధించింది. ఇక ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే అంటే షెల్టర్స్ లో వాటికి ఆహారం పెట్టాలనేది కూడా సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇక డాగ్ లవర్స్ కానీ ఎన్జిఓలకు 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలంటూ కూడా ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో, కొంతమంది ఈ కుక్కలు సంబంధించిన వాటిని నిషేధించాలి, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలన్నింటి కూడా తరలించాలని ఏదైతే చెప్తున్నారో అటువంటి వాటిని ప్రధానంగా కేసుకు సంబంధించి జంతువులకు నష్టం జరగకుండా చూడాలి కుక్కలకు అనేది కూడా కొంతమంది జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటువంటి వారికి కూడా ఇటు 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అధికారుల పనికి ఎవరు అడ్డంకిగా కూడా రాకూడదు, ఎవరు అడ్డుగా ఉండకూడదు, అడ్డంకి కలిగించకూడదు, ఆటంకాలు కలిగించకూడదు అనేది సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మళ్ళీ తదుపరి విచారణ అనేది 8 వారాలకు వాయిదా వేశారు. ఇక త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వి అనజారియా త్రిసభ్య ధర్మాసనం ఈ వీధి కుక్కలకు సంబంధించిన మధ్యంతర ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ అన్ని రాష్ట్రాల సిఎస్లకు కూడా ప్రధాన కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వారందరికీ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ వీధి కుక్కలకు సంబంధించి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనే దానిపై వారందరికీ కూడా స్పందించాలి అన్ని రాష్ట్రాల సిఎస్లు అనేది కూడా చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన నోటీసులకు సంబంధించి సమాధానాలు చెప్పాలనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. మరీ ముఖ్యంగా ఈ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆహారం పెట్టడం వల్ల రోడ్లపై తిరుగుతున్నాయి, అటుగా వెళ్లి వారిపై దాడి చేస్తున్నాయనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం ఈ రోజు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వీధి కుక్కలకు సంబంధించి ప్రధానంగా కీలక నిర్ణయం అయితే కేంద్రం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో, కేవలం ఈ ఢిల్లీకి పరిమితం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కుక్కలు అనేవి రోడ్లపై విహరిస్తూ ఉంటాయి, అవి ఇష్టానుసారం దాడులు చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి ప్రధానంగా టీకాలు వేయించి డీవార్మింగ్ చేసి ఏదైతే ప్రజెంట్ బంధించిన కుక్కలు అవుతున్నాయో వాటిని కూడా అదే ప్రాంతాల్లో విడిచిపెట్టాలి. ఆహారం మాత్రం బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు, ప్రత్యేక ప్రాంతాల్లో వాటికి ఆహారం ఇవ్వాలనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ప్రసూనం శివ, చాలా సార్లు కుక్కలకు టీకాల విషయంలో తీసుకెళ్లడం కావచ్చు, మళ్ళీ తిరిగి అదే ప్రదేశాల్లో వదిలేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి కూడా సుప్రీం ఆదేశాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? డెఫినెట్ గా ఇప్పుడు దాని గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు వరకు ఏదైతే కుక్కలను బంధించారో సుప్రీం కోర్టు ఆదేశాలతో, గతంలో ఇచ్చిన ఆదేశాలతో కుక్కలను బంధించి వాటికి తగిన షెల్టర్లకు తరలించాలని ఏదైతే గత విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసిందో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మరొక మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు బంధించిన కుక్కలన్నిటికీ కూడా టీకాలు
అలాగే డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతాల్లో వాటిని విడిచిపెట్టాలి అనేది ఒక సూచన అయితే చేసింది. అంటే వాటన్నిటిని ఎప్పటికప్పుడు షెల్టర్ తరలించడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో వాటిని తీసుకునేది టీకాలు అలాగే డీవార్మింగ్ చేసి అంటే కరిచినా కానీ ఎదుటి వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాటికి టీకాలు వేసి మళ్ళీ అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఫర్దర్ గా ఎవరైతే ఈ జంతు ప్రేమికులు ఉన్నారో వారందరూ కూడా యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ వీధి కుక్కలు అడాప్ట్ చేసుకునే ఆలోచన చేయండి అనేది కూడా సుప్రీం ధర్మాసనం ఒక వ్యాఖ్య కూడా చేసింది. ఎవరైతే జంతు ప్రేమికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు బాలీవుడ్ కి సంబంధించిన పలువురు ప్రముఖ హీరోలు కానీ ఇటు టాలీవుడ్ సంబంధించిన కానీ సినీ రంగానికి సంబంధించిన అనేక మంది హీరోలు హీరోయిన్లు ఇటు జంతు ప్రేమికులు చాలా మంది బహిరంగంగానే సుప్రీంకోర్టు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే వారికి ఒక ఇంత చురకలంటించే విధంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వారు ఒక ఆలోచన చేయండి. ఏదైతే వీధి కుక్కలు ఉన్నాయో వాటి కూడా అడాప్ట్ చేసుకునేందుకు మీరు ఒక ఆలోచన చేస్తే బాగుంటుందనే ఒక వ్యాఖ్య కూడా సుప్రీం ధర్మాసనం చేసింది. మరి దీనిపై ఇటు జంతు ప్రేమికులు కానీ ఇటు సెలబ్రిటీస్ కానీ ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సింది. కానీ ఇప్పుడు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల వల్ల దేశవ్యాప్తంగా కూడా ఉన్న అన్ని రాష్ట్రాల సిఎస్లకు నోటీసులు జారీ చేసే నేపథ్యంలో ఇటు ఈ ఇంప్లిమెంటేషన్స్ అనేవి కూడా టీకాలు వేయించడం కానీ బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకపోవడం షెల్టర్ నుంచి ఆహారం పెట్టడం ఇవన్నీ కూడా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలనేది దేశవ్యాప్తంగా ఆదేశాలు జారీ చేసి కేంద్ర ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ మరోవైపు సిఎస్లు కూడా నోటీసులు జారీ చేసే నేపథ్యంలో ఫర్దర్ గా నెక్స్ట్ హీరింగ్ అనేది తదుపరి విచారణ అనేది 8 వారాల తర్వాత మళ్ళీ విచారణ చేపట్టడం సుప్రీం ధర్మాసనం. ఈలోపు అన్ని రాష్ట్రాల సిఎస్లకు నోటీసులు జారీ చేసిన దానికి కౌంటర్ పిటిషన్ అనేది అన్ని రాష్ట్రాల సిఎస్లు వేయాల్సి ఉంటుంది. దానికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి సమాధానం ఇస్తారు, 8 వారాల వరకు తీసుకున్న జాగ్రత్తలు ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్లు అందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా అప్పటి వరకు కూడా ఈ ఎక్కడైతే కుక్కలు అయితే తిరుగుతున్నాయో అటువంటి వాటిని బంధించి వాటికి టీకాలు వేయించి డీవార్మింగ్ చేసి అదే ప్రాంతాల్లో వాటిని విడిచిపెట్టాలనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సూచనలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో డాగ్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ అటువంటి వారు అడాప్ట్ చేసుకోండి వీధి కుక్కలను కూడా సూచన ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ఎవరైనా ఆలోచన చేస్తారా ఏం చేస్తారని కూడా వేచి చూడాల్సింది. మరి వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి ఏవైనా స్టెరిలైజేషన్స్ కానీ అటువంటివి ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు వరకు ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలన్నిటికి కూడా కరిచిన ఇటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా వాటికి కొన్ని టీకాలు ఇచ్చేందుకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఫర్దర్ గా అటువంటి కుక్కలన్నింటిని కూడా వీధి కుక్కలన్నింటిని కూడా పట్టుకుని ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ యానిమల్ డాక్టర్స్ కానీ మున్సిపాలిటీ అధికారులందరూ కూడా అటువంటి వాటిని గుర్తించి డాగ్ వ్యాన్స్ లో తరలించి కానీ అదే ప్రాంతాల్లో పట్టుకుని టీకాలు వేయడం కానీ ఏదోటి చేయాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫర్దర్ గా ఈ అన్నిటికీ షెల్టర్స్ కు తరలించే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సిఎస్లు కూడా నోటీసులు జారీ చేస్తుంది. కేవలం ఇది ఒక ఢిల్లీ సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల సిఎస్లకు నోటీసులు జారీ చేసే నేపథ్యంలో ఫర్దర్ గా 8 వీక్స్ తర్వాత అంటే 8 వారాల తర్వాత ఒక తదుపరి విచారణ ఉంది కాబట్టి ఈలోపు అన్ని రాష్ట్రాల సిఎస్లకు సంబంధించిన నోటీసులు వారు ఏ విధంగా స్పందిస్తారు, ఈలోపు 8 వారాల లోపు వారికి ఇంటర్నల్ గా కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఇచ్చిన నోటీసుల్లో గైడెన్స్ ఎటువంటి గైడెన్స్ ఇచ్చాయి, ఎటువంటి సూచనలు ఇచ్చాయి, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి చర్యలను ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వీధి కుక్కలను నివారించడానికి కానీ వాటిని షెల్టర్స్ తరలించడానికి కానీ వాటిని వీధి కుక్కలు కరిచినా కానీ ఏమి కాకుండా ఆ వ్యక్తికి ఏమి కాకుండా విధంగా కుక్కలకు ఎటువంటి టీకాలు ఇస్తున్నారనే అంశాలపై కూడా ప్రధానంగా వారందరూ కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 8 వారాల్లోపు అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఇచ్చిన నోటీసులకు వారందరూ కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోపు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ యానిమల్ డాగ్స్ లవర్స్ ఎవరుతున్నారో యానిమల్ లవర్స్ జంతు ప్రేమికులు వారందరూ కూడా ఈ వీధి కుక్కలను అడాప్ట్ చేసే అంశానికి సంబంధించి కూడా ఈ 8 వారాల్లో ఎంతమంది అడాప్ట్ చేస్తున్నారు ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా కోర్టు దృష్టికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ జంతు ప్రేమికులకు సంబంధించిన విషయంలో కూడా మొత్తం వారందరికీ కొంతమందికి డాగ్ లవర్స్ కానీ ఎన్జిఓలు కానీ 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో పిటిషన్ దాఖలు చేశారో అటువంటి వారందరికీ కూడా ఈ ఎన్జిఓలకు డాగ్ లవర్స్ కు 25,000 నుంచి 2 లక్షల వరకు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారు అమౌంట్ కూడా జమ చేయాల్సి ఉంటుంది. మరోవైపు డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు అడాప్ట్ చేసుకోవడానికి ఆలోచన చేయాలనేది మరొక సూచన ఇచ్చిన నేపథ్యంలో ఈ యానిమల్ లవర్స్ ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మధ్యంతర ఆదేశాల ద్వారా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలకు సంబంధించి 8 వారాల్లోగా అన్ని రాష్ట్రాల సిఎస్లు దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.
ఇక వీధి కుక్కలపై సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం జరిగింది. ఆ ఉత్తర్వులకు గాను వీధి కుక్కలకు సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా పంపడం జరిగింది. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు వీటిని పాటించాలి అంటూ కూడా నోటీసులు కూడా పంపిన పరిస్థితి. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలపై ఈ ఉత్తర్వులు అమలు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. కుక్కలను టీకాలు అలాగే డీవార్మింగ్ చేసి తిరిగి వాటి ప్రదేశాల్లో వదిలిపెట్టాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా బహిరంగ ప్రదేశాల్లో అయితే వీధి కుక్కలకు చాలా మంది కూడా ఫుడ్ పెడుతూ ఉంటారు. అటువంటి ప్రదేశాల్లో పెట్టకూడదు, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే వీధి కుక్కలకు ఆహారం పెట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనికి గాను అన్ని రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. మొత్తంగా వీధి కుక్కల బెడదకు సంబంధించి ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. నగరం నుంచి వీధి కుక్కలను షెల్టర్స్ కు తరలించే విషయంలో మార్పు చేసింది సుప్రీంకోర్టు. కేవలం ర్యాబీస్ ఉన్న కుక్కలను మాత్రమే అటువంటి షెల్టర్స్ కు తరలించాలి, మిగతా వాటిని యథావిధిగా ఉంచాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాత్రం వీధి కుక్కలకు సంబంధించి ఎవరు కూడా ఫుడ్ పెట్టకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా కుక్కలను టీకాలు డివార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా నివసిస్తూ ఉంటాయో ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్లిన క్రమంలో టీకాలు అవి స్టెరిలైజేషన్ కు సంబంధించిన అన్ని చేసి వాటిని తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మొత్తంగా వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించి ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అన్ని రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు కూడా పంపిన పరిస్థితి. ఇక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి మనతో బిగ్ టీవీతో మాట్లాడేందుకు జయంతి ప్రేమికుడు తేజవంత్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే తేజవంత్ గారు. నమస్తే అండి. ఎస్, ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఏ విధంగా చూడాలంటారు? ఇది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఇచ్చినది ఢిల్లీ ఎంసీడీ వరకేనండి వర్తించేది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఫాలో అవ్వాలని చెప్పి కాదు ఇచ్చినది. కేస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఢిల్లీలో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్ బేస్ చేసుకొని 2 జడ్జ్ బెంచ్ ఇంతకుముందు 11న ఆర్డర్ పాస్ చేశారు, డాగ్స్ అన్నిటిని పట్టుకెళ్ళిపోయి ఒక చోట పెట్టండి అని చెప్పేసి. దాని మీద అప్పీల్కి వెళ్ళిన తర్వాత సిజేఐ గారు దీన్ని 3 జడ్జ్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఢిల్లీ ఎంసీడీ వరకే ప్రస్తుతం ఆర్డర్ ఇచ్చారండి. ఏమనంటే పబ్లిక్ ప్లేసెస్లో ఫీడింగ్ ఇవ్వద్దు, ఫీడింగ్ జోన్స్ ఐడెంటిఫై చేయమన్నారు. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అమలు చేయాలి, ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ పెట్టకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని రాష్ట్రాల సిఎస్ని కేసులో ఇంప్లీట్ చేసిన మాట వాస్తవం, కానీ వాళ్ళు ఇది ఫాలో అవ్వాలని చెప్పి మాత్రం ఆర్డర్ ఇవ్వలేదండి. ఆర్డర్ పాస్ చేయటం డిఫరెంట్, వాళ్ళని ఇంప్లీట్ చేయటం డిఫరెంట్ అండి, వేరేగా చూడాలి. నెక్స్ట్ హియరింగ్కి వాళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఇంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు ఆర్డర్ మోడిఫికేషన్ అన్నది ఢిల్లీ ఎంసీడీ వరకు ఇచ్చింది పాత ఆర్డర్, అదే ఆర్డర్ని మోడిఫై చేశారు. అంటే అది ఢిల్లీ ఎంసీడీ వరకే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఎవరు కూడా ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన పని లేదండి. ఓన్లీ ఢిల్లీ ఎంసీడీ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఫరీదాబాద్, నోయిడా, వీరికి మాత్రమే ఆర్డర్ వర్తిస్తుంది. ఏదైతే ఫీడింగ్ జోన్స్ సెట్ చేయమన్నారో అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో ఫీడింగ్ చేయొద్దన్నది అంతవరకు ఇదవుతుంది. అండ్ అది యాక్చువల్లీ చెప్పాలంటే రెస్పాన్సిబుల్ ఫీడింగ్ చేయమన్నారు, కానీ ఫీడింగ్ చేయొద్దని అనలేదండి. ఎవరైనా ఒక మంచి చేస్తామంటే బాధ్యతాయుతంగా చేయాలి, ఒకరికి ఇబ్బంది కలిగేలాగా చేయకూడదు కదా. ఆ ఉద్దేశంతో ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ఇవే విషయాలు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023లో ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఎవ్రీ స్టేట్ కూడా ఫాలో అవ్వచ్చు, అందులో బ్యారియర్ ఏం లేదు. బట్ ప్రస్తుతం ఆర్డర్ మాత్రం ఢిల్లీ ఎంసీడీ వరకే ఇచ్చారు. అండ్ ఆల్ స్టేట్ సిఎస్ఎల్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ని ఇంప్లీట్ చేశారు. వాళ్ళని నెక్స్ట్ హియరింగ్కి కౌంటర్స్ ఫైల్ చేయమన్నారు. హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నారు,
తర్వాత ఏబీసీ రూల్స్, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023ని ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది తెలుసుకునే దానికోసము వాళ్ళని ఇంప్లిమెంట్ చేశారు. ఇట్స్ ఏ గుడ్ డెసిషన్ అండి యాక్చువల్లీ. ఓకే ఎప్పుడైతే తేజవంత్ ఒక గారు, అయితే పాలసీ ఎవరైతే ఈ యానిమల్ లవర్స్ ఉన్నారో వారంతా కూడా వీధి కుక్కలను అడాప్ట్ చేసుకోవాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు స్వాగతిస్తారా? అవునండి. అంటే ఇప్పుడు నేను మొన్న ఏం చెప్పిందండి సుప్రీంకోర్టులో, జడ్జి బెంచ్ ఏం చెప్పారు, అడాప్ట్ చేసుకోవడానికి కూడా వీలు లేదని చెప్పేసి అన్నారు కదా. ఉమ్, ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే మంచిదే కదండి. మన దేశీ కుక్కల్ని మనం కాకపోతే ఎవరు అడాప్ట్ చేసుకుంటారు? అంటే అన్నిటినీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోమని రూడ్గా మాట్లాడటం వేరు, దత్తత తీసుకోవటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దత్తత తీసుకోమనటం వేరు. ఓకే కానీ పాత డివిజన్ 2 జడ్జి బెంచ్ ఏం చెప్పారు, అసలు ఎవరు దత్తత తీసుకోవద్దన్నారు. అది బిగ్ ప్రాబ్లం కదండి. ఇప్పుడు వీధి కుక్కలు మనుషులతో సహజీవనం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలపై కూడా వీధి కుక్కలు దాడి చేస్తున్న పరిస్థితి, దాని గురించి మీరు అవునండి. ఏమంటారు? ఇప్పుడు ఆ, అట్లాంటి ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ సినారియోస్లో జరుగుతాయండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ కేసు తీసుకుంటే మనం మాట్లాడగలం కానీ, ఎందుకంటే డాగ్ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. మనం ప్రోవోక్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, నాన్ ప్రోవోక్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. నాన్ ప్రోవోక్ అంటే అది రేబిడ్ డాగ్ కానివ్వండి, సిక్ డాగ్ కానివ్వండి, లేదా మదర్ డాగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎగబట్టడం అట్లా చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మనము వెహికల్ని స్లో చేసుకోవటము, ఆ, పరిగెత్తకుండా ఉండటము, గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉన్నప్పుడు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ఆ, ఈ కూని అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ సర్జరీస్ చేయని డాగ్స్ బ్రీడింగ్ సీజన్లో, అంటే ఈ వర్షాకాలంలో గుంపులుగా తిరుగుతుంటాయండి. ఒక ఫిమేల్ డాగ్ వెనకాల ఒక 10 డాగ్స్ తిరుగుతుంటాయి. ఈ టైంలో ఆ బ్యాచ్ మధ్యలో నుంచి ఎవరైనా స్పీడ్గా వెళ్ళారనుకోండి, అప్పుడు గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఎగబడతాయి. ఇప్పుడు సో ఇట్లా డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉంటాయండి. ఇది పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్లో క్లియర్గా అదే ఉంది. సో ఇవన్నీ పబ్లిక్ జరగకూడదు అవేర్నెస్ అంటే టీకాలు వేయడం ముఖ్యమని మీరు అంటారా? అంటే ఎంతవరకు ఖచ్చితంగా, ముఖ్యం అంటారు? ఖచ్చితంగా అది రూల్స్లో క్లియర్గా ఉన్నాయండి. ఇవన్నీ కూనీ శస్త్రచికిత్సలు చేయాలి, వాటితో పాటు వ్యాక్సిన్ కూడా వేసి ఓకే పట్టుకున్న దాన్ని పట్టుకున్న చోటనే వదిలిపెట్టాలని చాలా క్లియర్గా ఉంది. పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి డాగ్ బిహేవియర్ మీద, డాగ్స్తో ఎలా మసులుకోవాలన్న దాని మీద క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని చెప్పొచ్చండి. ఆ, దాంట్లో చాలా కరప్షన్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే యాజ్ ఏ యానిమల్ లవర్ మీకు స్ట్రే డాగ్స్కి సంబంధించి ఏమైనా అనుకూల సందర్భాలు కానీ ప్రతికూల సందర్భాలు కానీ ఎదుర్కోవడం జరిగిందా? ఆ, అంటే ప్రతికూల స్పందనాలంటే ఎప్పుడన్నా ఏదైనా బాగున్న డాగ్ని రెస్క్యూ చేయడానికి వెళ్ళామనుకోండి, నాకు ఓకే డాగ్ బిహేవియర్ ఐడియా ఉంది కాబట్టి నేను హ్యాండిల్ చేయగలుగుతాను. ప్రతికూల పరిస్థితులు అయితే ఇప్పటివరకు ఎప్పుడు ఎదురవ్వలేదండి. అంటే అందుకే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. డాగ్ ఏ కండిషన్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు కుక్క ఎగబడుతుంటే మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలన్నది మనకి అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా మీడియా తరపున ఇట్లాంటి క్యాంపెయిన్స్ రన్ చేస్తే చాలా బాగుంటుందండి. పబ్లిక్ అవేర్నెస్ అవుతుంది, చాలామంది వీధి కుక్కలు బారిన పడకుండా ఉంటారు. ఈ హ్యూమన్ డాగ్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయగలుగుతామండి. అంటే అవేర్నెస్ అవ్వడానికి మీరు అన్నట్లు మీడియా కానీ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయాలి అంటూ కూడా మీరు అంటున్నారు. ఏ విధంగా ఉపయోగించవచ్చని మీరు భావిస్తారు? ఆ, ఎవరైనా ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ని, డాగ్ బిహేవియరిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఒక డిబేట్ రన్ చేస్తే బాగుంటుందండి. ఓకే పబ్లిక్ని తీసుకొచ్చి, పబ్లిక్ కన్సర్న్స్ ఉంటాయి, డిఫరెంట్ కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళకి. మ్మ్. లైక్ మేము బండి స్పీడ్గా వెళ్తుంటే ఎగబడుతున్నాయి అంటారు కొంతమంది, పిల్లల మీదకి ఎగబడుతున్నాయి అంటారు కొంతమంది. ఎందుకంటే నేను మా కాలనీలోనే అబ్జర్వ్ చేస్తుంటానండి. నేను బయట మా డాగ్స్ని వాక్కి తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలు ఫాస్ట్గా వెళ్ళటం కానివ్వండి, సైకిల్ మీద కానివ్వండి, ఒక్కళ్ళే ఒంటరిగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే నేను చెప్తాను వాళ్ళకి, నాకు తెలుసు కాబట్టి, అట్లా పరిగెత్తకూడదు, నిదానంగా వెళ్ళమ్మా, డాగ్స్ ఉన్నాయి కదా, అవి దాటిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళు అని. ఓకే ఎందుకంటే వాళ్ళకి తెలియదండి పిల్లలకి మనం చెప్పందే. కానీ చాలామంది పెద్దలకు కూడా ఏమని ఒక మైండ్ సెట్ ఉందంటే, ప్రతి కుక్క కరిచేదే, కుక్కలు కనబడితే తరిమేయాలి, రాళ్ళు వేయాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది చాలా పెద్ద మిస్టేక్ అండి. మ్మ్. అక్కడే మనము మన మనుషులకి కుక్కలకి గ్యాప్ని పెంచుతున్నాము.
ఓకే. మనం ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి ఎప్పుడు. మనకు ఓకే. కుదిరితే ఒక ముద్ద అన్నం వేయటము, అవి ఫ్రెండ్లీ అవుతాయి. మన ఇప్పుడు మరి ఇంట్లో బహిరంగ వాళ్ళని మనం ప్రదేశంలో ఆహారం పెట్టొద్దు అంటున్నారు. ఆ తీర్పుకి సంబంధించి మీ అభిప్రాయం ఏమంటారు? అది ఢిల్లీ ఎంసీడీ వరకు ఇచ్చారండి, ఎంటైర్ కంట్రీకి ఇవ్వలేదు. ఎట్ ద ఇఫ్ సేమ్ ఇన్ టైం కేస్ ఎంటైర్ కంట్రీకి వస్తే ఎంటైర్ కంట్రీకి వస్తే డెఫినెట్లీ ఫీడింగ్ స్పాట్స్ అన్నవి ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో ఉంటాయండి, అక్కడైనా పెట్టచ్చు. ఓకే. అసలు పెట్టకూడదని చెప్పలేదు కదా. మ్మ్. ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయండి, పార్క్స్ అవి ఉంటాయి. తీసుకెళ్లి పార్క్ ముందు పెడితే ఎక్కువ మంది జనం వస్తుంటారు, వాళ్ళకైనా ఇబ్బంది కలగచ్చు కదా, అందరికీ అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. సో అది పాజిటివ్గానే తీసుకోవాలండి, అసలు పెట్టద్దని అయితే చెప్పలేదు కదా. ఓకే. ఒక డెసిగ్నేటెడ్ స్పాట్లో పెట్టమన్నారు, బాధ్యతాయుతంగా ఉండమంటున్నారు. ఇప్పుడు వింటర్ అండ్ రైనీ సీజన్స్లో స్ట్రే డాగ్స్ను ఇంట్లోకి పిలవడం కానీ వాటిని ఇంట్లో సేఫ్గా పెట్టడం కానీ అది ఏమైనా ప్రమాదం అంటారా? ఏం ప్రమాదం కాదండి. అంటే ఎవరైనా ఎప్పుడు అంటే మీరు ఇంతకు ముందు రాణిస్తారండి ఆ చెప్పారు కదా డాగ్. వర్షాకాలంలో అవి డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అని చెప్పి. అవును, అవును, అవును. అది వర్షాకాలంలో డిఫరెంట్గా ఎప్పుడు బిహేవ్ చేస్తాయి, అవి హీట్కి వచ్చినప్పుడు చేస్తాయి. కానీ ఆ, ఇట్లా ఎలో చేసే వాళ్ళు ఎవరుంటారు, డాగ్ లవర్సే ఉంటారు, వాళ్ళకి ఓకే. ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని డాగ్స్ని ఎలో చేయకపోవచ్చు, ఏ ఫీమేల్ డాగ్ అయితే ఉందో ఆ ప్యాక్లో ఆ ఫీమేల్ డాగ్ని ఎలో చేస్తారు. అది సేఫ్గా ఉంటుంది, మేటింగ్ అవ్వవు, పిల్లలు పుట్టవు. ఎట్ ద సేమ్ టైమ్ మేల్ డాగ్స్ దే విల్ గో అవే. మ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ అండి, మనము ప్రతి దానికి దాన్ని లింక్ చేయలేము. అండ్ అది పర్సనల్ డెసిషన్, ఎవరైతే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఆ, ఏ కోర్ట్ కానివ్వండి, ఏ లా కానివ్వండి దాన్ని ఆపలేదు. మన ఓకే. ఓన్ ప్రాపర్టీలో పెట్టుకుంటున్నప్పుడు పబ్లిక్ ప్లేస్ కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో ఫీడింగ్ ఇవ్వద్దని చెప్పగలిగారు. కానివ్వండి, ఇంట్లోకి రానివ్వటము రానివ్వకపోవటము అది టోటల్లీ పబ్లిక్ ఇష్యూ. ఐ మీన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఓన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో తేజవంత్ గారు, వీధి కుక్కలకు సంబంధించి అంటే స్ట్రే డాగ్స్కి సంబంధించి ఏవైనా స్థానికంగా లోకల్ చట్టాలు కానీ అవి ఏమైనా మీకు తెలుసా, ఏమైనా సమర్థవంతంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లోకల్గా చట్టాలు ఏమీ లేవు, ఉండవు కూడా అండి. ఓకే. ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్ ఇష్యూ. నేషనల్ లెవెల్లోనే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 2 years బ్యాకే వాటిని రివైజ్ చేశారు. ఇంతకుముందు 2001 ఉండేవి రూల్స్, ఇప్పుడు వాటిని రివైజ్ చేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బేస్డ్గా అందులో కూడా ఫీడింగ్ ఆఫ్ స్ట్రే యానిమల్స్ అనే సపరేట్ రూల్ కూడా ఉందండి. అందులో క్లియర్గా ఉంది లోకల్ బాడీస్ ఐడెంటిఫై చేయాలి ఫీడింగ్ స్పాట్స్ని అని చెప్పేసి, దాన్నే రీఇటరేట్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వారు. సో ఫైనల్గా సుప్రీం తీర్పుతో వీధి కుక్కల సమస్య పోయింది అనుకోవచ్చా? సమస్య ఒక్కసారి పోదండి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది ఇప్పుడు సాల్వ్ అయిపోతుందని చెప్పలేము మనము. ఇది ఎప్పుడైతే ఎవ్రీ స్టేట్ లోకల్ బాడీస్, ఎవ్రీ లోకల్ బాడీ వితౌట్ ఎనీ కరప్టెడ్ ప్రాక్టీసెస్ వాళ్ళ ప్రాపర్ ప్రెజెన్స్ తోటి ప్రతి కుక్కని పట్టుకొచ్చి ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేసి ఫీడింగ్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి లోకల్ ఎన్జిఓస్ యానిమల్ లవర్స్తో కొలాబరేట్ అయ్యి మంత్లీ వన్స్ మీటింగ్ జరగాలండి. యాక్చువల్లీ లోకల్ బాడీస్ ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్స్లో లోకల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ అని ఒకటి ఫామ్ చేయాలి. స్ట్రే డాగ్ మెనేస్ మీద మంత్లీ వన్స్ వాళ్ళు రివ్యూ చేయాలి, అది జరగట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ ఏబీసీ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఉండాలి, అది ఎక్కడా కూడా ప్రాపర్గా ఫామ్ చేయలేదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అందులోకి ఇన్వాల్వ్ చేయలేదు, మీటింగ్స్ కండక్ట్ చేయట్లేదు, డిస్కషన్స్ ప్రాపర్గా నడవట్లేదు, గైడ్లైన్స్ గ్రౌండ్ లెవెల్ వరకు ప్రాపర్గా వెళ్ళట్లేదు. సో ఇదంతా అందరూ మర్చిపోతున్నారండి. ఎప్పుడన్నా ఏదైనా కుక్క బాబు మీద దాడి చేసినప్పుడు ఫోకస్ పెడుతున్నారు కానివ్వండి, ఓకే. రెగ్యులర్గా అసలు ఇష్యూ రాకుండా మనం ఏ విధంగా ప్రివెంట్ చేయొచ్చు ఉన్న లాస్తో అన్నది ఆలోచించి కంటిన్యూస్ ప్రాసెస్గా తీసుకుంటే తప్ప ఇది సాల్వ్ అవ్వదండి. ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేశారు కదా సాల్వ్ అయిపోతుందని అనుకోలేము, ఎందుకంటే జడ్జిమెంట్కి ముందే రూల్స్ ఉన్నాయి. రూల్స్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఇప్పుడు ఆర్డర్ కూడా పాస్ చేశారు, ఓకే. రివైజ్ చేశారు. ఓకే. యా, వార్ ఫుడ్ బేసిస్ మీద ఏబీసీ ప్రోగ్రామ్ వ్యాక్సినేషన్ జరగాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లోకల్ ఆర్గనైజేషన్స్ యానిమల్ లవర్స్ తోటి కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తీసుకొని వాళ్ళని కూడా టీమ్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి మెసేజింగ్. డాగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఫీడింగ్ ఎక్కడ చేయాలి, ఫీడింగ్ స్పాట్ ఏది, పబ్లిక్ ప్లేసెస్కి దూరంగా ఉండాలి, పార్క్స్ కానివ్వండి ఇంకా మాల్స్ కానివ్వండి వీటికి దూరంగా.
ఓకే, థ్యాంక్ యూ తేజవంత్ గారు బిగ్ టీవీతో మాట్లాడినందుకు. సో తేజవంత్ గారు చెప్పిన ప్రకారం అయితే సుప్రీం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ కూడా ఒక యానిమల్ లవర్గా ఆయన చెప్పడం జరిగింది. మరో గెస్ట్ మనతో మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందా? ఎస్ హనుమంతరావు గారు, బిట్టీతో మాట్లాడేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే కుక్కలకు సంబంధించి కూడా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు కూడా ఇప్పటికే నోటీసులు కూడా పంపించడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను ఫీడ్ చేయడానికి సంబంధించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? సో అంటే మనం బుక్కిష్ పరంగా రాసుకోవడానికి వేరు, పాసిబిలిటీస్ డిస్కస్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, అండ్ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి ఎంటర్ అయినప్పుడు జరిగేది వేరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు జడ్జెసెస్ కి నా కృతజ్ఞతలు. సో లా ఎలా ఉందో అలాగే షెల్టర్స్ లోకి మూవ్ చేయకుండా ఆ స్ట్రీట్ డాగ్స్ ని స్ట్రీట్స్ లోనే అలౌ చేసినందుకు రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ఆసరా టీమ్. సో మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వచ్చేసరికి అంటే టైం పడుతుంది, ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఎందుకంటే అవి పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టకూడదు, స్ట్రీట్స్ లో పెట్టకూడదు అంటే దట్స్ ఫైన్, వీ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే హైజీన్ చూసుకున్నప్పుడు కానీ లేకపోతే హ్యూమన్స్ మీద కొన్ని డాగ్స్ అటాక్ చేస్తాయి అని చెప్పేసి హ్యూమన్స్ భయపడుతున్నారు కాబట్టి వీ యాక్సెప్టెడ్. కాకపోతే ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే వాటికి హోమ్స్ అలాగా ఏముండవు. ఇప్పుడు ఇంతకు ముందు మన యానిమల్ బర్త్ రూల్స్ ఇవన్నీ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇవన్నీ చూసుకుంటే వర్షం పడినప్పుడు స్ట్రీట్ డాగ్స్ ని లోపలికి అలౌ చేయాలి, గేట్స్ తీసి. ఓకే, గేటెడ్ కమ్యూనిటీస్ లోకి పెట్టి ఎవరు అలౌ చేస్తున్నారు? ఎవరు అలౌ చేయట్లేదు. సో అవి స్ట్రీట్స్ కే పరిమితం అయిపోయినాయి. ఇప్పుడు మరి ఫుడ్ ఎక్కడ పెట్టాలండి వాటికి? స్ట్రీట్స్ లో. స్ట్రీట్స్ కాకపోతే ఇంకెక్కడ పెట్టాలి? అవి ఉండేదే స్ట్రీట్స్ లో, పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ దగ్గర ఒక రెండు మూడు డాగ్స్ ఉంటాయి, ఇంకొక అపార్ట్మెంట్ దగ్గర ఇంకో 2-3 డాగ్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న 2-3 డాగ్స్ ని ఈ అపార్ట్మెంట్ దగ్గరికి రానివ్వు, ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న వాటిని తీసుకెళ్లి అక్కడికి రానివ్వు. అవే ఫైటింగ్ చేసుకుంటే కొట్టుకుంటాయి, ఇంజూరీ చేసుకుంటాయి కూడా, కొన్నిసార్లు చనిపోతాయి కూడా ఇంజూరీ కనుక కొంచెం సివియర్ గా అయితే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దే ఆర్ గుడ్, దట్స్ ఫైన్. బట్ ఎక్కడ పెట్టాలి? కొన్ని ఐడెంటిఫైడ్ ప్లేస్ అంటే ఈ 6 డాగ్స్ కలిపి ఒకే చోట తీసుకెళ్ళడం అనేది ఇట్ మే నాట్ బి పాసిబుల్ 100%. ఎందుకంటే అవి కొట్టుకుంటాయి. సో అది ఒక స్లో ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రాపర్ గా కరప్షన్ లేకుండా ప్రాపర్ గా స్టెరిలైజేషన్ చేసి ప్రాపర్ గా రేబీస్ వ్యాక్సినేషన్స్ వేసి అలా ఫస్ట్ అక్కడ కౌంట్ తగ్గితే అప్పుడు ఒక స్ట్రీట్ లో ఇప్పుడు 20 డాగ్స్ ఉన్నవి, ఓ 5 డాగ్స్ కో 6 డాగ్స్ కో వచ్చేసాయి అనుకోండి. ఆ 5 డాగ్స్ ఫ్రెండ్స్ అనుకోండి, ఒకే ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉంటున్నాయి అనుకోండి. అప్పుడు మనం ఫీడ్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ఒక ఫీడింగ్ పాయింట్ ఒకటి పెట్టేసేసి అక్కడికి మనం ఫుడ్ తీసుకుని వెళ్తూ రండ్రా పదండి ఫుడ్ పెడతానని చెప్పి తీసుకెళ్తే అవి మనతో పాటు వచ్చేస్తే అక్కడ ఫీడింగ్ పాయింట్ పెట్టచ్చు. యాక్చువల్ గా మేము నిజాంపేట మన మధురానగర్ ఏరియాలో మేము ట్రై చేసాం. అక్కడ లోకల్ ఉన్న రెసిడెంట్స్ అందరూ ఇలాగే ఇష్యూ క్రియేట్ చేస్తే అక్కడ నిజాంపేట మున్సిపల్ కమిషనర్ ని పోలీసుల్ని వాళ్ళందరినీ పిలిచేసేస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ అక్కడెక్కడో ఒక చెరువు దగ్గర ఒక ఫీడింగ్ పాయింట్, ఇక్కడెక్కడో ఒక టెంపుల్ దగ్గర ఒక ఫీడింగ్ పాయింట్ ఇమ్మని చెప్తే మేము ఒప్పుకోలేదు. ఆసరా ఎన్జిఓ నుంచి మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇంపాసిబుల్. అక్కడ 5 బ్యాచెస్ ఆఫ్ డాగ్స్ ఉన్నాయి, 5 గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్క గ్రూపే కొట్టుకుంటాయి. 5 గ్రూప్స్ తీసుకెళ్ళి ఇక్కడ కొన్నిటికి అక్కడ కొన్నిటికి అనేది ఫీడింగ్ అనేది అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదండి అది. బట్ ఇట్ మే బి టేకింగ్ సమ్ టైం, చాలా టైం టేకింగ్ యాక్టివిటీ అది. ఇమ్మీడియట్ గా ఈ రోజే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేసేసింది, ఇంకా రేపటి నుంచి ఫుడ్ పెట్టొద్దు అంటే. లాస్ట్ టైం August 11th ఇచ్చిన ఆర్డర్ కంప్లీట్ గా లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది కంట్రీలో. ప్రతి పొలిటికల్ లీడరు, ప్రతి సెలబ్రిటీ వచ్చేసేసి మీడియా ముందుకు వచ్చేసేసి తీసేయాలి, డాగ్స్ తీసేయాలి అని చెప్పేసి కంట్రీ మొత్తం పెద్ద షేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక డెసిషన్ బాగానే వచ్చింది, రెండో డెసిషన్ వచ్చేసరికి ఇప్పుడు ఆ ఫుడ్ పెట్టే వాళ్ళు ఎంత టార్చర్ అనుభవిస్తారంటే ప్రాక్టికల్ గా ఆసరా ఎన్జిఓ మేము ఫైట్ చేస్తున్నాం. యానిమల్ ఫీడర్స్ ని ఎవరైనా హెరాస్ చేస్తుంటే వాళ్ళ మీద కేసులు వేసి ఫస్ట్ వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. వాళ్ళు అప్పటికీ అర్థం కాకపోతే, అర్థం చేసుకోకపోతే, తెలిసినా ఒప్పుకోకపోతే లేదు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పేసి మొండికేసి అలా కూర్చుంటే వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేసి పోలీసుల చేత కౌన్సిలింగ్ ఇప్పించేసేసి యానిమల్ రైట్స్ ఉన్నాయి, యానిమల్ రైట్స్ ప్రకారం వాటిని ఫుడ్ పెట్టనివ్వండి, పెట్టనివ్వకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను జైలు వేస్తానని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇప్పించేసి చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఇంకా అందరూ పైన పడతారు. మరి వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? ఫుడ్ పెట్టకపోతే
అవి అటాక్ చేస్తాయి. హనుమంతరావు గారు, మీరు Aggressive చెప్పిందంతా బానే ఉంది, కానీ చాలా మంది చాలా చోట్ల కూడా చిన్న చిన్న పిల్లల మీద కుక్కలు దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్ గా కూడా అటువంటివి మనం గమనిస్తూనే ఉన్నాం, న్యూస్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. మరి దానికి సంబంధించి ఏ విధంగా నివారించాలంటారు? మీరు ఇంతలా స్ట్రే డాగ్స్ కు సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా నివారించవచ్చు అంటారు? రైట్, అది మన చేతిలో ఉందండి. మనం ఎలా బిహేవ్ చేస్తామో. నేను అందుకే యాక్చువల్గా ఈ మధ్య కొన్ని ఫేస్బుక్ లో కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు బిగ్ టీ వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే మనం డైరెక్ట్ గా లైవ్ వెళ్ళేసేసి ఏదో ఒక ప్లేస్ చూపించండి. అంటే ఎక్కడైతే మనకి పబ్లిక్ ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి, అటాక్ చేస్తున్నాయి, వచ్చిన వాళ్ళందరినీ కరిసేస్తున్నాయి అని చెప్తున్నారో ఆ ప్లేస్ చూసుకుందాం. మా ఆసరా టీం వస్తుంది. మేము మీరు ఎలాగో అక్కడ పబ్లిక్ ఎలాగో మేము కొత్త వాళ్ళం అక్కడికి మేము వెళ్ళి ఎలా ఫ్రెండ్లీగా వాటితో మాట్లాడతామో ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. నేను మాట్లాడతాను వాటితో, ఆ డాగ్స్ తో మాట్లాడతాను. ఆ కమ్యూనికేషన్ వాడికి అర్థమైపోద్ది. అంటే వీడు హాని చేసేవాడా మనకి, లేకపోతే వీడు మన ఫ్రెండా అని అర్థం చేసుకునే ఆ కామన్ సెన్స్ అనేవి ప్రతి యానిమల్ కు ఉన్నాయండి, డాగ్స్ కు ఉన్నాయి. అది భగవంతుడు ఇచ్చింది. అది ఎవరైతే హాని చేస్తున్నారో, ఆల్రెడీ అంతకుముందు రాళ్ళు తీసుకుని కొట్టారో, అంటే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఈ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ అన్ని ఎలాంటివి వస్తాయంటే డాగ్ అటాక్ చేసింది మాత్రమే వస్తుంది. ఇంకా అంతకు ముందు వాడు ఏం చేశాడు అనేది రాదు. వాడు రాయి తీసుకొని కొట్టాడా, కర్ర తీసుకొని కొట్టాడా, లేకపోతే ఇంటి దగ్గరికి వస్తే తరిమేశాడా, వాటర్ పోసాడా, హాట్ వాటర్ పోసాడా, ఈ క్రూయల్టీ మనకి ఎక్కడ కనిపించదు. డాగ్ అటాక్ చేసింది మాత్రం కనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో పిల్లలు ఏమి చేయకుండానే డాగ్స్ అటాక్ చేస్తున్న పరిస్థితి, అంటే వాటికి ఏమన్నా టీకాలు లేని పరిస్థితిలో ఆ విధంగా అటాక్ చేయడం జరుగుతుందా? అసలు ఏంటి ఆ కారణాలు? అంటే ఒకటండి, నంబర్ 1 ఫుడ్ పెట్టకపోవడం, ఫుడ్ పెట్టే వాళ్ళని పెట్టనివ్వకుండా హెరాస్ చేయడం, దాంతో అవి ఆకలిగా ఉంటాయి. సో ఆకలిగా ఉన్నప్పుడు జనరల్ గా అవి అగ్రెసివ్ గా తయారవుతాయి. ఎప్పుడైనా మన హ్యూమన్స్ కూడా ఒక 2-3 డేస్ నుంచి మనకి భోజనం లేదనుకోండి, వేరేవాడు ఎవడో అక్కడ దూరంగా నిలబడి బ్రెడ్ ఏదో తింటున్నాడు, మనం వెళ్ళి లాక్కొని తినమా? ఇప్పుడు అలాంటప్పుడు దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి మేడం? దొంగతనాలు జరుగుతున్నాయంటే వాడికి తినడానికి లేకనే కదా. అంటే కొంతమంది లగ్జరీ కోసం దొంగతనం చేస్తున్నారు, అది వేరే ఎక్సెప్షన్ కేసు. కొంతమంది చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ లేకనే కదా. మరి వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారు? ఈ డాగ్స్ కూడా అంతే. అది నేచర్. అది యానిమల్ అయినా హ్యూమన్ అయినా కడుపు నిండకపోతే, కడుపు నింపుకోవడానికి ఏ పనులైనా చేయడానికి జనరల్ గా ప్రతి యానిమల్, ప్రతి మనిషి అలా చేస్తాడు. సో దాంతో అవి అగ్రెసివ్ అయిపోతాయి. ఫుడ్ లేకపోవడం వల్ల ఆకలితో అగ్రెసివ్ అయిపోతాయి. సో సింపుల్ సొల్యూషన్, వాటి కడుపు నింపేసేయండి, హ్యాపీగా పడుకొని నిద్రపోతాయి. సింపుల్ సొల్యూషన్ మేడం, ఇది ఒక్కటే సొల్యూషన్, వేరేది ఏమీ లేదు. ఇంకా వేరే ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఒక డాగ్ సైకాలజిస్ట్ తీసుకొచ్చి వాటికి సైకలాజికల్ గా ఏదో మనం తీసుకుంటాం చూడండి అప్పుడప్పుడు సైకలాజికల్ ట్రీట్మెంట్, అలాంటివి కూడా ఏం అవసరం లేదు. అవి చేసిన పని చేయవి కూడా. అవి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి, ఇదొకటే పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు స్ట్రే డాగ్స్ కేర్ కోసం, అంటే వాటి సంరక్షణ కోసం లోకల్ కమ్యూనిటీస్ ఏ విధంగా వర్క్ చేయాలి అంటారు? అంటే ఇప్పుడు మీ ఫౌండేషన్ నుండి కూడా మీరు కుక్కలకి ఆహారం పెట్టేటప్పుడు మేము ఫైట్ చేశామని చెప్తున్నారు, ఆ విధంగా లోకల్ కమ్యూనిటీస్ ఎలా ముందుకు రావాలంటారు? రైట్. సో ఇప్పుడు మేము యాక్చువల్ గా మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు చాలా మంది. అంటే యానిమల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మనుషుల్ని లవ్ చేయరు, ఇది ఒక రకమైన జాతి అని. అది రాంగ్ అండి, మిస్అండర్స్టాండింగ్. కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మమ్మల్ని ఏంటంటే, ఇప్పుడు మేము ఫీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్డే కాకుండా ఆ వీధిలో ఉన్న డాగ్స్ అన్నిటికీ ప్రైవేట్ క్లినిక్ తీసుకెళ్ళి, వెటరన్ క్లినిక్ తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేపిస్తున్నారు. మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళని, స్టెరిలైజేషన్ చేపిస్తున్నారు, వాటికి రేబిస్ వ్యాక్సినేషన్ చేపిస్తున్నారు. వాటికి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కెనైన్ డిస్టెంపర్ అని ఇట్లాంటి డిసీజెస్ వస్తాయి కొన్ని, ఒక డాగ్ వచ్చాయంటే ఇంకా అది స్ప్రెడ్ అవుతుంది, అది ఒక అంటువ్యాధిలాగా. సో వాటికి ట్రీట్మెంట్లు చేపించుకుంటున్నారు. ఈ రోడ్డు మీద వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా డాగ్ ఇంజూరీ అయినప్పుడు ఆ ఇంజూరీ అయిన డాగ్ ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఫండ్స్ రావు, గవర్నమెంట్ ఇవ్వదు, ఏముండదు, వాళ్ళ సొంత ఎర్నడ్ మనీ, శాలరీ గానీ బిజినెస్ గానీ చేసుకునేవాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. మేము సపోర్ట్ గా ఉంటున్నాం వాళ్ళకి. ఇప్పుడు లోకల్ రెసిడెంట్స్ వచ్చేసరికి స్టెరిలైజేషన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? ఫర్దర్ గా డాగ్ పాపులేషన్ గ్రో అవ్వకుండా ఆ వీధిలో ఇంకా చాలా డాగ్స్ రాకుండా చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇండైరెక్ట్ గా అక్కడ ఉండే ఆ రెసిడెంట్స్ అందరికి హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు 20 డాగ్స్ ఉన్నాయి, 20 డాగ్స్ ని స్టెరిలైజేషన్ చేసేస్తే, అంటే ఫిమేల్ డాగ్స్ ని చేస్తాం మన గైడ్ లైన్స్ ప్రకారం మోస్ట్లీ. సో ఫిమేల్ డాగ్స్ ని చేసినప్పుడు ఇంకా అనిమల్ బర్త్ ఉండదు. ఒక 10 years లో ఆ 20 డాగ్స్ అక్కడ ఉండవు కదా. వేరే స్ట్రీట్ నుంచి ఏమన్నా ఇక్కడికి మైగ్రేట్ అయితే ఒక 4-5 డాగ్స్ మైగ్రేట్ అవుతాయి, అంతే కదా. సో మరి ఇప్పుడు హ్యాపీ ఎవరండి? ఎన్జిఓ కాదు హ్యాపీ, అనిమల్ ఫీడ్ చేసే వాళ్ళు హ్యాపీ కాదు, అక్కడ ఉండే లోకల్ రెసిడెంట్స్ మాత్రమే హ్యాపీ.
ఓకే. మరి వాళ్ళ గురించి మేం చేస్తుంటే వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని తిడుతున్నారు వాళ్ళు. హనుమంతరావు గారు ఒక్క విషయం, మీరు ఇంతకు ముందు చెప్తూ ఉన్నారు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ కేవలం కుక్కలు దాడి చేసేదే చూపిస్తారు తప్ప దానికి ముందు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏం చేశారు అనేది చూపించరని. ఇప్పుడే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూడడం జరిగింది. ఒక తండ్రి అలాగే ఒక చిన్న బాబు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక కుక్క సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బాబు మీద అటాక్ చేసింది. వాళ్ళు ఏమి చేయలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి ఇలాంటి దానికి మీరేమంటారు? రైట్, కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు మనుషులందరం మనం మంచోళ్ళమా? ఇండియాలో 1.4 బిలియన్ పీపుల్ ఉన్నారు, 1,40,00,000 సారీ 140 కోట్లు. అందరం మంచోళ్ళ కాదు కదా. వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటుంది, సైకలాజికల్ చేంజెస్. వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మర్డర్స్ చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నారు, ఈ నేరాలన్నీ చేసి జైలుకి పోతున్నారు. అలాగే డాగ్స్ కూడా వాటి సైకలాజికల్ రీజన్ ఏదో ఉంటుంది, అది బట్ అది స్టడీ చేయాలి. దానికి కూడా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డాగ్ అటాక్ చేస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్ గా మనం ఇప్పుడు హైదరాబాద్ అయితే మన జిహెచ్ఎంసీ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి ఆ డాగ్ని తీసుకుని వెళ్ళిపోతారు. కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తారు, ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని. ఆ దాని బిహేవియర్ బట్టి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ అది కొట్టడం వల్ల అక్కడ లోకల్ ఉండే పీపుల్ అంతా దాన్ని ఊరికి కొట్టడం, విసిగించుకోవడం ఇట్లా చేయడం వల్ల అది అగ్రెసివ్ అయిపోయి ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తుందా, లేకపోతే ఫుడ్ లేక అలా చేస్తుందా, లేదా ఏదన్నా డిసీజ్ ఏదైనా రేబీస్ లాంటిది ఇట్లాంటి డిసీజ్ ఏమన్నా ఉండి అలా దాని మైండ్ సరిగ్గా పనిచేయక అటాక్ చేస్తుందా, ఇది అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకుంటారండి. ఇప్పుడు రేబీస్ ఇట్లాంటిది అనుకోండి, వాళ్ళు యూథనైజేషన్ అంటారు, అంటే దాని మెర్సీ కిల్లింగ్ లాగా చేసేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదే అగ్రెసివ్ గానో సైకలాజికల్ బిహేవియర్ ఇంకేదన్నా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదో చేసేసి మళ్ళీ ఆ డాగ్ని తీసుకొచ్చి వెనక్కి వదిలిపెట్టాలా, లేకపోతే దాన్ని ఇంకేదైనా చెయ్యాలా అనేది అది గైడ్ లైన్స్, ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. అగ్రెసివ్ గా అనేది ప్రతి జీవిలో ఉంటుంది. ఇప్పుడు మనం మస్కిటోస్ అంటే అన్ని మస్కిటోస్ మనల్ని కుట్టవు. ప్రతి మస్కిటో వచ్చేసేసి మనల్ని వచ్చి బ్లడ్ సక్ చేయదండి. కొన్ని మస్కిటోస్ వస్తాయి, వాళ్ళతో సక్ చేసి వెళ్ళిపోతాయి. సో అలాగే ప్రతి నేచర్ లో ప్రతి జీవి అంతే అండి. అన్ని మంచివేమి 100% మంచివేమి ఉండవు, వాటిలో కొంచెం తేడాగా ఉంటాయి. సో ఆ తేడా ఉన్న వాటిని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ప్రాపర్ ఏ ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని ఒక డాగ్ ఏదో 100 డాగ్స్ లో ఒక్క డాగ్ మిస్బిహేవ్ చేసిందని చెప్పేసి ఇంకా మనం ఒక పని కట్టుకొని ఇది ఒక డెసిషన్ లాగా ఓకే అసలు ఏవి అనిమల్స్ స్ట్రీట్ లో ఉండకూడదు అది అని చెప్తే ఓకే, డాగ్స్ స్ట్రీట్స్ లో లేకపోతే ర్యాట్స్ వస్తాయండి. డాగ్స్ ర్యాట్స్ ని తింటాయి యాక్చువల్ గా. అది ఇంకా డేంజర్. అది ప్లేగ్ వ్యాధి వచ్చింది. ప్లేగ్ వ్యాధి వచ్చిందంటే అది ఇంకా డేంజర్. మనం ఆల్రెడీ చూసాం 2-3 ఇన్సిడెంట్స్ ఇండియాలో ప్లేగ్ వ్యాధి రావడం. మంకీస్ వస్తాయి, మంకీస్ వచ్చినా రేబీస్ ఉంటుంది మంకీలో. మంకీ కలిసినా సరే మనుషుల్ని రేబీస్ వస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ బాచుపల్లి అండ్ దెన్ కోకాపేట ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, 2-3 ప్లేసెస్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, అక్కడ మంకీస్ ఉంటాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ డాగ్స్ ని చూసేసి ఆ మంకీస్ అక్కడే రెస్ట్రిక్ట్ చేసుకుంటాయి, అక్కడే ఉంటాయి అవి. ఇప్పుడు డాగ్స్ అన్ని తీసేస్తే హ్యాపీగా మంకీస్ వచ్చేసేసి స్ట్రీట్స్ లో, అవి ఇంకా భయంకరం. వాటినైతే మనం పట్టుకుని కూడా పట్టుకోలేవు, అవి జంప్ చేసేసుకుంటే బిల్డింగ్ మీద వెళ్ళిపోతాయి. డాగ్స్ అన్న అయితే ఫ్లోర్ మీద ఉంటే అటు పరిగెత్తి ఏదో నెట్ వేసేసేసి మనం పట్టేసుకుంటున్నాం, కానీ మంకీస్ అసలు పట్టుకోలేము. సో దయచేసి ఆ రెసిడెంట్స్ అంతా మాకు సపోర్ట్ చేయాలి. యానిమల్ ఫీడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు, ఈ ఏరియాలో ఓల్డ్ పీపుల్ తిరుగుతూ ఉంటారు, సో ఇవి ఎక్కువగా ఓల్డ్ పీపుల్నో లేకపోతే చిన్న పిల్లలను అటాక్ చేస్తుంటాయి, కాబట్టి మనం ఇదిగో ఈ ఫీడింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు, ఎవరు హ్యూమన్ మూవ్మెంట్ ఉండదు, సో ఇక్కడ పెట్టుకుందాం ఫుడ్ అని చెప్పేసి అలా వాళ్ళు ముందుకు వచ్చేసేసి మాతో డిస్కస్ చేసి యానిమల్ ఫీడర్స్ తో కానీ ఎన్జిఓస్ తో కానీ చేసి కామన్ కంక్లూజన్ కి వచ్చేసేసి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అటు డాగ్స్ హ్యాపీ, ఇటు మనుషులు హ్యాపీ అండి. ఓకే రైట్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు గాను. సో హనుమంతరావు గారు కూడా చెప్తున్నారు సుప్రీం ఇచ్చిన ఆదేశాలు అయితే ఇప్పటి నుంచి అమలు కావు, అవి అమలు కావడానికి ఇంకా టైం పడుతుంది. సో మనుషులు ఎవరు కూడా కుక్కల మీద దాడి చేయకుండా ఉంటే అవి తిరిగి దాడి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటూ కూడా హనుమంతరావు గారు బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది.